అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం నీ కృప జీవము కంటే ఉత్తమము. 63వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ప్రియ సహోదరి సహోదరులారా, కృప అనే మాటని ఆధారం చేసుకొని కృపకు సంబంధించిన అనేక మాటలు బైబిల్ గ్రంథంలో కృపకు సంబంధించిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపను బట్టి దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశము నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఈ ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఒక మాటని ఆధారం చేసుకొని ఆ మాటలో ఉన్న భావాన్ని గుర్తు చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. మన స్తుతికి కారణం ఏంటంటే ఆయన కృప జీవము కంటే ఉత్తమం. ఈ మాట ఏ సందర్భంలో చెప్పబడిందంటే దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన అనే మాటని ప్రారంభములో మనం గమనించవచ్చు. దావీదు మహారాజు అరణ్యములో ఉన్నప్పుడు, ఆయన శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రచించిన కీర్తనగా ఈ కీర్తనని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా నా దేవుడవు నీవే, ఎంత గొప్పగా దేవుణ్ణి వర్ణిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తున్న క్రమాన్ని చూస్తే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ కొట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. వర్ణనను మనం చూసినట్లయితే నీళ్లు లేక ఎండిపోయి ఉన్న దేశములో ఒక చుక్క నీరు కోసం ఏ విధంగా అయితే ప్రాకులాడుతారో, ప్రయాసపడతారో, ఎదురు చూస్తారో, ఇబ్బంది పడతారో, ఆ విధంగా దావీదు మహారాజు యొక్క ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును చూడాలని, దేవుని యొక్క శక్తిని చూడాలని ఆయన ప్రాణము తృష్ణగొనుచున్నట్లుగా ఉంది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించిపోతున్నది. ఎంతగా దేవుని మీద దావీదు మహారాజు ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు, లేదంటే దేవుని మీద ఉన్న ఆప్యాయత, దేవుని మీద ఉన్న ఆశ శరీరము కృషించిపోయేంతగా ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ వర్ణనలోనే పలికిన మాట నీ కృప జీవము కంటే ఉత్తమము. జీవం అనగా జీవము లేనిది జీవం ఉంది అంటారు. అంటే ఒక మనిషిలో జీవం లేకపోతే ఇంకా అది వృధా. జీవము లేనిపోతే వృధా. ఆ శరీరాన్ని తీసుకెళ్ళి పడేస్తారు, కప్పెట్టేస్తారు. అదే జీవం ఉంటే శరీరానికి, మనిషికి, అన్నిటికీ విలువ. మొక్కలో జీవం లేదనుకో, కొంతమందిని అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి జీవం లేని కళ్ళలాగుంది అంటారు. ముఖాన్ని చూసి కూడా జీవం లేదు అంటారు. కారణం, జీవం అంటే ఒక విలువ ఉంటుంది. జీవం ఉన్న చెట్టుకైనా, జీవం ఉన్న ప్రాణికైనా, జీవం ఉన్న మనిషికైనా ఒక విలువ ఉంటుంది. జీవము లేకపోతే అది కొన్ని గంటలు కూడా మన దగ్గర ఉంచుకోవడం. మనిషిలో జీవము లేకపోతే తీసుకెళ్ళి కప్పెట్టి పడేసి వస్తారు. అది అప్పటి వరకు మనతో ఉంచుకున్న జీవము కలిగిన శరీరాన్ని ఎప్పుడైతే జీవం వెళ్ళిపోతుందో అప్పుడే దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. దావీదు మహారాజు వర్ణిస్తున్న దేవుని యొక్క కృపను వివరించే క్రమంలో ఆయన వాడుతున్న మాట నీ కృప జీవము కంటే ఉత్తమము, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను. అంటే నా ప్రాణము కన్నా అని కూడా అనుకోవచ్చు. దావీదు మహారాజు చెప్తున్న నా ప్రాణం, నాలో ఉన్న ప్రాణము కంటే నీ కృప ఉత్తమము. ఉత్తమం అనగా ది బెస్ట్. కాబట్టి ఇట్టి కృపను దేవుడు దావీదు మహారాజుకే కాదు, మనకు కూడా ఆయన కృప జీవము కంటే, మనలో ఉన్న జీవము కంటే, ఆయనే నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఆ జీవము మనకి కృపరూపంలో అనుగ్రహించిన కృపగల దేవుణ్ణి ఉదయకాలమందు
మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మీ కృప జీవము కంటే ఉత్తమమైనది. అట్టి కృపగల దేవుణ్ణి మేము జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యం మా జీవితాల్లో దయచేసినందుకు మీకు స్తోత్రం వందనం తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.